బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇంకా అధికార ఎన్డీఏలో గానీ ప్రతిపక్ష మహాగఠబంధన్లో గానీ గణన సీట్ల పంపకాలు తేలలేదు. ఎన్డీఏలో లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాస్వాన్ 30 సీట్లకు తగ్గనని పట్టుబడుతున్నారు. హిందుస్థాన్ అవామ్ మోర్చా నేత జితిన్ రామ్ మాంజు కనీసం 15 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎల్పీజీకి 20, హెచ్ఏఎంకు 8 సీట్లు ఇస్తామని బీజేపీ, జేడీయూ ప్రతిపాదించాయి. సీట్ల కేటాయింపుపై ఢిల్లీలో చిరాగ్ పాస్వాన్తో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు జితిన్ రామ్ మాంజుని బుజ్జగించేందుకు జేపీ నడ్డా ప్రయత్నిస్తున్నారు. జేడీయూ 102 సీట్లలో బీజేపీ 101, ఎల్జేపీ 20 నుంచి 25, హెచ్ఏఎం 8 నుంచి 10, రాష్ట్రీయ లోక్ మోర్చా 5 నుంచి 7 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇక మరోవైపు ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలో కీలకమైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఎక్కువ సీట్ల కోసం పోటీ నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్ తో చర్చలు జరిపారు. ఇక సిపిఐఎంఎల్-కు 19 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధమైన 30 సీట్లు కావాల్సిందేనని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి 130 నుంచి 133 సీట్లలో, కాంగ్రెస్ 55 నుంచి 58, వీఐపీ 14 నుంచి 18, జేఎంఎం 2 నుంచి 3 సీట్లు, ఆర్ఎల్జేపీ 2 సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.